వెల్కమ్ టు వీక్షణ. పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కథా రచయితగా పేరుంది. స్క్రీన్ ప్లే, దర్శకత్వాలు కూడా చేశారు. సినిమాల్లో మాటలు రాసినంత ఈజీ కాదు రాజకీయాల్లో డైలాగులు కొట్టమంటే. ఈ విషయం పోసాని కృష్ణమురళికి చాలా లేటుగా అర్థమైనట్లుంది. సెన్సార్ కట్ అన్నదే లేదు. వాడు వీడు ఇలా ఏకవచనం నుంచి తగ్గేదేలే అని ఓ దశలో రెచ్చిపోయారు. పోసాని ఈ స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడడానికి ఎవరు బ్యాక్ ఎండ్ లో పని చేయించారు? ఎవరి ప్రోద్బలం ఉంది? దీన్నే ఇప్పుడు బయటకు రాబట్టడమే టార్గెట్ గా విచారణ ఉండబోతుంది. సభ్య సమాజం వినలేని మాటలు, నోటికొచ్చిన డైలాగులు, ఏకవచనంతో రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కటకటాల పాలు. అవును, ఇదంతా కథ రచయిత, డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ లో పేరున్న పోసాని కృష్ణమురళి గురించి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అనరాని మాటలన్నీ అన్నారు. అవన్నీ పక్కాగా నోటయ్యాయి. ఇప్పుడు అవి రివర్స్ అవుతున్నాయి. కర్మఫలం అన్నది ఒకటి ఉంటుందని, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని పోసాని ఇష్యూతో మరోసారి రుజువైందంటున్నారు టీడీపీ నేతలు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా ఫిర్యాదులు అందుతూ ఉండడం, వారిపై చర్యలు తీసుకోవడం చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో పోసాని వంతు వచ్చింది. అనాల్సినవన్నీ అనేశాక తాను ఇకపై రాజకీయాలకు దూరమని ఇటీవలే పోసాని చెప్పుకున్నారు. గుడ్ బై కొట్టేశారు. అయినా తాను ఎప్పటికీ జగన్ అభిమానిగా ఉంటానన్నారు. అక్కడితో మ్యాటర్ ముగిసిపోతుందని ఊహించినట్లున్నారు. కానీ గతంలో చేసిన కామెంట్లు వెంటాడకుండా ఉంటాయా? ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. పోసాని కృష్ణమురళి సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత జోగినేని మణి ఇటీవలి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి PS లో కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు భారత న్యాయ సంహితలోని 196, 353 సబ్సెక్షన్ 2, 153 సబ్సెక్షన్ 2, 111 రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కింద పోసానిపై కేసు ఫైల్ చేశారు. ఈ క్రమంలోని ఫిబ్రవరి 26న రాత్రి గచ్చిబౌలి మై హోమ్ బుజా అపార్ట్మెంట్ లోని పోసాని నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ కేసులో ట్విస్టులు, డైలాగ్ వార్లు మలుపులు నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును పరుష పదజాలంతో అవమానించారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు 2024 నవంబర్లో CID కేసు నమోదు చేసింది. 2021లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని పవన్ కళ్యాణ్ ని దూషించారంటూ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యాయి. ఇవే కాకుండా శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, బాపట్ల, మంగళగిరిలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. 2021లో సినిమా టికెట్ రేట్లపై నాడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తో పోసాని సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చే క్రమంలో వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లారు. తగ్గేదేలే అన్నారు. 2022లో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసానిని జగన్ ప్రభుత్వం నియమించింది. ఇక అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయాడంటున్నారు. ఇదే విషయంపై లోకేష్ పలుమార్లు రెడ్ బుక్ చూపిస్తూ హెచ్చరికలు కూడా చేశారు. ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని, వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయమన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. ఇందులో పెద్ద వింతేమీ లేదంటున్నారు. చేసిన పనులకు శిక్ష తప్పదని గుర్తుకు చేస్తున్నారు. దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పారు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ. చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి.
మీరు యాక్షన్ చూస్తారు. పోసానిని కుట్రపూరితంగా అరెస్టు చేశారని వైసీపీ అంటుంటే ఇన్నాళ్లకైనా న్యాయం జరిగిందని జనసేన అంటుంది. తప్పు చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదని ప్రూఫ్ అయిందని టీడీపీ అంటుంది. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఏం చూసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ని నాయకుల్ని కుట్ర కేసులు పెట్టి, లేకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటల్ని వాళ్ళ మనసుతోటి అక్కడక్కడ రాష్ట్రం విశాలంగా ఉంది కదా అని చెప్పి కర్నూలు లేదా అనంతపూర్లోనో లేదా శ్రీకాకుళంలోనో లేకపోతే చిత్తూరులోనో కేసులు పెట్టించి అర్ధరాత్రి మనుషులు లాక్కుపోవడానికి ఏంటిది? వ్యవస్థను గౌరవించరా? కోర్ట్స్ ఏం చేస్తాయి? సో ఈ లెక్కన చూస్తే కథ చాలా దూరమే వెళ్లేలా కనిపిస్తోంది. ఫైర్ విల్ బి ఫైర్ అంటుంటారు కదా, అప్పుడప్పుడు రివర్స్ ఫైర్ కూడా అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చెల్లుతుందనుకుని ఏదేదో చేసిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతల వరుస అరెస్టులు ఇదే రుజువు చేస్తున్నాయి. మొన్న వల్లభనేని, నిన్న పోసాని. ఇలా వైసీపీ నేతల విచారణలో ఏం తేలబోతుంది? రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. కానీ వైసీపీ నేతలు మాత్రం రెండింటిని మిక్స్ చేసి వాడారు. ఎవరిని సంతోషపెట్టేందుకు ఇలా వ్యక్తిగత విమర్శలు చేశారన్నది ఇప్పుడు తేల్చాల్సిన అస్సలు పాయింట్. అందుకే వరుస అరెస్టులు జరుగుతున్నాయి. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. తాజాగా పోసాని అరెస్ట్. నెక్స్ట్ లిస్టులో చాలా మందే ఉన్నారంటున్నారు. అయితే వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేశారు? తెర వెనుక ఎవరి ప్రోద్బలముంది? ఇలాంటివన్నీ తేల్చేందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో కృష్ణలంక పిఎస్లో పటమట పోలీసులు ఆయన్ను విచారించారు. టీడీపీ ఆఫీస్పై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం చుట్టూ ఎంక్వైరీ నడిచింది. చెప్పిందెవరు, చేయించిందెవరు, అసలు కింగ్ పిన్ ఎవరు? ఇదే తేలాల్సిన మ్యాటర్. అందుకే అటు వంశీ అయినా ఇటు పోసాని అయినా సేమ్ టు సేమ్ ఎంక్వైరీ చేయిస్తున్నారు. తనకేమీ తెలియదని పోలీసుల విచారణలో వంశీ పదే పదే చెప్పినట్టు తెలిసింది. దీంతో మరోసారి ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాలనుకుంటున్నారు. అదే మ్యాటర్. అటు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. గతంలో పోసాని మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పోసాని ఏం మాట్లాడారో అదే ఇప్పుడు రివర్స్ లో వైరల్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే. మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. నిజానికి ఇలాంటి లిస్టులో ఇంకా వైసీపీ నేతలు చాలా మంది ఉన్నారంటున్నారు. అయితే ఒక్కొక్కరిపై యాక్షన్ ఉండబోతోందని గుర్తు చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టిన వారిని జైలుకు పంపిస్తున్నారు. కొడాలి నాని రెడ్ బుక్ ఎవరు చూశారని ప్రశ్నిస్తున్నారు. అటు శ్రీరెడ్డి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంత వెనక్కు తగ్గింది. వైసీపీ సోషల్ మీడియా టీం చెప్పమన్నట్లుగా చెప్పాను కానీ తన తప్పేం లేదన్నారు. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. కొన్ని కేసుల్లో అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారామే. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడ ఏమైపోవటమేంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడేది. చెప్పండి. అంటే వల్లభనేని వంశీకి నీకు కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత వాళ్ళు వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా?
ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో మైకట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. రెడ్ బుక్ పేరు వింటేనే చాలా మంది వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటున్నారు టీడీపీ నేతలు. చేసిన తప్పుకు శిక్ష తప్పదంటున్నారు. ఇవాళ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. నిద్దట్లో కూడా కలవరిస్తున్నాయంట రెడ్ బుక్ అని. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోద్ది, ఎవరి పేరు ఉందని వెతుక్కుంటున్నారట. మేము అనుకున్నట్టయితే వచ్చిన 1-2 నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులందరికీ చెప్తాను. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్లే కాదు, రకరకాల కేసుల్లో స్కాముల్లో ఇరుక్కున్న వారి వ్యవహారాలను కూడా కూటమి ప్రభుత్వం బయటకు తెస్తోంది. అయితే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలే అని వైసీపీ నేతలంటున్నారు. ప్రశ్నించినందుకే చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని కౌంటరేస్తున్నారు. హామీలు అమలు చేయటం చేతకాకే ఇలా అక్రమ అరెస్టులతో కక్ష సాధింపులకు దిగుతున్నారంటున్నారు. సో చూడాలి రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకెలా ఉంటాయో. సో ఇది ముగింపు కానే కాదు, చాలా మందే లిస్టులో ఉన్నారంటుంది కూటమి ప్రభుత్వం. అప్పట్లో మాట్లాడి ఇప్పుడు తప్పైందంటే కుదరదని, చట్ట ప్రకారం ఫేస్ చేయాల్సిందేనని అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.